నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్ సర్వేలెన్స్. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు మొత్తం మీద తెరపడింది. ఎట్టకేలకు ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 118 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. 118లో టీడీపీ 94, జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. జనసేన 24 సీట్లలో 5 అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించింది. మిగిలిన 19 మంది క్యాండిడేట్ల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ 94 మంది, జనసేన 5తో కలిపి మొత్తం 99 మంది క్యాండిడేట్లను పేర్లను అనౌన్స్ చేశారు. జనసేనకు 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. టీడీపీ జనసేన పార్టీల్లోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్టులోనే ఖరారయ్యాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి కుప్పం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి, ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు టెక్కలి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి బరిలోకి దిగుతున్నారు. బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చిన తర్వాత మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నట్లుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలిపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలంటూ టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎమ్మెల్యే అభ్యర్థులకు పిలుపునిచ్చారు. వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు విసిగెత్తిపోవడంతో ఆ పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు చంద్రబాబు. అందుకే ఐపాక్ టీంతో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ సిద్ధపడుతుందంటూ ఆరోపించారు. దీన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. ప్రతి బూత్లోనూ ఓటరు జాబితా నిశ్చితంగా పరిశీలించాలని, ఈ 40 రోజులు సైనికుల్లా పనిచేయాలంటూ జనసేనను కోరారు. టికెట్ దక్కించుకున్న నేతలకు ఫోన్లు చేసి దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. ఈ 40 రోజులు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ ఈ 40 రోజుల్లో ప్రజల్లో ఉండాలంటూ సూచించారు. గెలుస్తామనే ధీమాతో నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి వారం సర్వేలు చేస్తామని, సర్వేలో ఏమాత్రం తేడా కొట్టినా మరొకరు మీ స్థానంలో ఉంటారంటూ హెచ్చరించారు బాబు. జనసేన కేడర్ను కలుపుకొని ఎన్నికల ప్రచారం కొనసాగించాలంటూ దిశానిర్దేశం చేశారు. అలాగే టికెట్ దక్కని నేతలను బుజ్జగించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. పార్టీ అభ్యర్థులను కొత్త విధానం ద్వారా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అలాగే సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థులు ఎంపిక చేశారు. గతంలో ఎప్పుడు ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా, గెలిపే లక్ష్యంగా ఎంపిక జరిగింది. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన పొత్తు అంటూ పేర్కొన్నారు బాబు.
ఇప్పుడు ఒక్క సీటు కూడా ఓడిపోవడానికి వీల్లేదంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలు చంద్రబాబుకు కీలకం కావడంతో ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకం కాబట్టి నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగేలా నాయకత్వం అందించాలంటూ తెలిపారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలు ప్రకటించారు. ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉందంటూ చంద్రబాబు అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థులు కీలకంగా ప్రజల్లో వ్యవహరించాలి, ఓట్లు వేయించుకునే బాధ్యత మీదే, అవసరమైతే మళ్ళీ మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు. ఎలా ఉన్నాయి టీడీపీ వ్యూహం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? మరోవైపు జనసేన పరిస్థితి ఏంటి? నందు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభం కావడం జరిగింది. ఇప్పటికే అధికార పార్టీ స్థానాలు మారుతూ చేరుతూ కూడా చేయడం జరిగింది. అలానే తెలుగుదేశం, జనసేన పార్టీ రెండు కూడా చూసుకున్నట్లయితే గనక రెండు పార్టీలకు సంబంధించి కూడా ఉమ్మడి అభ్యర్థులను విడుదల చేయడం జరిగింది. మొత్తం 99 నియోజకవర్గాలలో ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. జాబితా ప్రకటించిన తర్వాత గడిచిన 2 రోజుల నుంచి కూడా చంద్రబాబు వారితో ప్రత్యేకంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఆయా అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. రానున్న 40 రోజులు చాలా కీలకము. ఈ 40 రోజులు ప్రజల్లోనే ఉండాలి, ప్రజల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులు ప్రకటించడము, అలానే అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా దరిదాపుగా 1,30,00,000 మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే అభ్యర్థులను ఎంపిక చేశామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రజల్లో ఉండకుండా ఉంటే గనక, సర్వేల్లో కూడా తేడా కొడితే గనక చివరి నిమిషంలోనైనా అభ్యర్థులను మారుస్తామంటూ కూడా వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే ఈరోజు పేరు అనౌన్స్ చేశా కాబట్టి రేపు టికెట్ మాకే అనే ధైర్యంతో ఉండటమే కాకుండా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై మాట్లాడాలి, ప్రజల్లో కలిసి ఉండాలి, ప్రజల చేత ఓటు వేయించుకునే బాధ్యత మీదే అంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. అయితే 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తులో ముందుకెళ్తున్నాయంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా తెలుగుదేశం, జనసేన పార్టీ రెండు కూడా కలిసి పనిచేయాలంటూ కూడా సూచించడం జరిగింది. జనసేన పోటీలో ఉన్న చాట తెలుగుదేశం పార్టీ ఓటర్లు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారు కానీ సహకరించాలి. అలానే తెలుగుదేశం పార్టీ పోటీలో ఉన్న కాడ జనసేన వారు కూడా సహకరించాలి, జనసేన వారు ఓట్లు కూడా పడే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగాను, అలానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఉండటం కోసమే ఇటువంటి పొత్తు ఏర్పాటు చేసుకున్నాము. ఎన్నికల్లో విజయధ్యేయంగా ముందుకెళ్లాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. గతంలో నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నామినేషన్ సమయంలో మాత్రమే తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఈసారి నోటిఫికేషన్ వెలువడక ముందు, నామినేషన్ల కంటే కూడా బోలెడు సమయం ముందున్నా కానీ ఒకేసారిగా దరిదాపుగా 94 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పొత్తులో భాగంగా జనసేన, తెలుగుదేశం పార్టీతో కలిపి 99 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. అలానే 118 నియోజకవర్గాలకు సంబంధించి లిస్టు విడుదల చేశామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఒక 5 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థుల పేర్లతో సహా వెల్లడించిన, మిగిలిన వాటికి సంబంధించి రానున్న 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందంటూ కూడా జనసేన వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ లిస్టు ప్రకటించిన తర్వాత నుంచి కూడా ఉండవల్లి నివాసంలోనే ఉండి ఎవరైతే అసమ్మతి వర్గాలు ఉన్నారో, ఎవరైతే టికెట్ రాని వారు ఉన్నారో, ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వారందరినీ పిలిపించుకొని కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఏ పరిస్థితుల్లో ఎవరెవరికి సీట్ ఎలా ఇవ్వాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా క్లారిటీ ఇస్తూ కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి వర్క్ అప్పచెప్పబోతున్నారంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు చూసుకుంటే గుంటూరు నుంచి ఆలపాటి రాజా కానీ, అలానే అనంతపురం నుంచి పార్థసారథి కానీ ఇలా ఇట్లాంటి సీనియర్ నేతలకే మొదటి లిస్టులో పేరు లేకపోవడంతో వారికి ఎందుచేత సీట్లు కేటాయించలేకపోయాము, ఏ పరిస్థితిలో వాళ్ళకి మార్పులు చేర్పులు చేస్తున్నారు అనే విషయాలన్నిపై కూడా మాట్లాడి వాళ్ళని సద్వినియోగం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే భవిష్యత్తులో
రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలి కాబట్టి ఈ 40 రోజులు కూడా ప్రజల్లోనే ఉండాలి, ప్రజల వద్దకు చేరాలి, ప్రజలకు సూపర్ 6 పథకాలు అందే విధంగా కూడా స్పష్టం చేయాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కూడా ఆ చంద్రబాబు నాయుడు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అంటే జనసేన ఏం చేయబోతుంది శ్రీనివాస్? జనసేన ఇప్పటికే అతి తక్కువ మందిని ప్రకటించింది, 5గురినే ప్రకటించింది. మరి మిగతా సీట్ల విషయంలో ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? మరోవైపు చాలా ప్రాంతాల్లో టీడీపీ జనసేన నాయకుల మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే జనసేన పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఇప్పటి వరకు 5 స్థానాలకు మాత్రమే ప్రకటించినా గానీ ఎల్లుండి 28వ తేదీన తాడేపల్లిలో ఉన్నటువంటి బహిరంగ సభ, ఉమ్మడి పార్టీలకు సంబంధించినటువంటి బహిరంగ సభలో కొన్ని పేర్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అలానే మిగిలిన 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా ఒక్కొక్క స్థానం నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో వారందరితోనూ మాట్లాడి క్లారిటీ తీసుకున్న తర్వాత గెలుపు అవకాశం ఎవరికైతే ఉందో వారికే సీట్ ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో 24 స్థానాల్లో జనసేన పోటీ అంటే అన్ని ప్రాంతాల్లోనూ కొంత ఆవేశానికి లోనైనా కానీ ఎక్కడా బయటపడకుండా కూడా వారికి వారే అధినేత మాటే మాకు శిరోధార్యం అంటూ కూడా ఆ విధంగా ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. 5గురు అభ్యర్థులు ఎవరైతే ప్రకటించారో వారు కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గుంటూరు జిల్లా నుంచి నాదెండ్ల మనోహర్, అలానే గోదావరి జిల్లా నుంచి బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ, అలానే ఉత్తరాంధ్రలో కూడా అనకాపల్లి నుంచి కొనదల రామకృష్ణ, తర్వాత నెల్లిమర్ల నుంచి కూడా మాధవి, లోకం నాగమాధవి, వీళ్ళు ఎవరైతే ప్రకటించారో వారందరూ కూడా ఇప్పటికే ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రానున్న 2-3 రోజుల్లోనే అంటే తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి 28వ తారీఖు బహిరంగ సభలో కొంతమంది పేర్లు ప్రకటించినా మరికొంతమంది ఆచితూచి అడుగులేసే విధంగా ముందుకెళ్లాలనే ఆలోచనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఎంపీ స్థానాలకు సంబంధించి 3 ఎంపీ స్థానాలపై కూడా ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ బ్రదరు నాగబాబు పోటీలో ఉంటారు. అలానే మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశబరి, కాకినాడ నుంచి సానా సతీష్ కుమార్, ఈ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. వీరే దరిదాపుగా ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంది. వారు ఆ నియోజకవర్గాలలో పార్టీకి సంబంధించినటువంటి నేతలే కాకుండా ముఖ్యులందరితో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలానే ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే గనక గాజువాక, భీమిలి, యలమంచిలి ఈ ప్రాంతాల్లో పార్టీ బలమైన నిర్మాణంతో ఉంది. ఆయా సీట్లు కూడా తప్పనిసరిగా ముఖ్యమైనటువంటి అభ్యర్థులకు లభిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలానే రాజమండ్రి రూరల్ గానీ అదేవిధంగా పిఠాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, గాజువాక ఈ ప్రాంతాల్లో కూడా ఏ అభ్యర్థులను ప్రకటిస్తారు, ఎవరెవరు ఎలా ముందుకెళ్లాలి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి. అలానే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరమా, కాకినాడనా లేదా గాజువాక, తిరుపతి ఇలా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారంటూ కూడా పార్టీ వర్గాలన్నీ కూడా సర్వేలతో మమేకమవటమే కాకుండా ఆ పార్టీ కార్యకర్తలకు దశాదిశ నిర్దేశిస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. రానున్న ఎన్నికల్లో శ్రీనివాస్ చాలా నియోజకవర్గాల్లో జనసేనకు బలమైన అభ్యర్థులు ఏమి ఇబ్బంది పెడుతోంది అనేది కూడా ఒక టాక్ నడుస్తోంది. అంటే మనం పార్టీలో విషయం చూసినా సరే గట్టిగా చూస్తే ఒక 10 మంది బలమైన నాయకులు కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. మరి ఇన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎలా కొత్త వాళ్ళని నిలబెడితే గెలవగలుగుతారా? స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు మరి వారికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించగలుగుతారా? అనేక మంది టీడీపీ సీనియర్ నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి స్థానాలు కదా అవి. కొత్త వాళ్ళని లేదంటే ఎవరో అంత పాపులర్ కాని వాళ్ళని నిలబెడితే జనసేన నుంచి టీడీపీ నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ అందుతుందంటారా? ఆ కోఆర్డినేషన్ ఉంటుందా? శ్రీనివాస్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? శ్రీనివాస్ చాలా స్థానాల్లో బలమైన నాయకులు లేక జనసేన కొంత ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కొత్త వాళ్ళనో అంతగా పాపులర్ కాని వాళ్ళనో పార్టీలో గనక నిలబెట్టినట్లయితే స్థానిక టీడీపీ నాయకులు బలమైన నాయకులు వారికి సపోర్ట్ చేస్తారా? గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి సంబంధించి
తీసుకుంటున్నటువంటి 24 స్థానాలలో కూడా జనసేన పార్టీలో అత్యంత బలమైన నేతలే ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో కరుడుగట్టిన తెలుగుదేశం వాదులుగా ఉన్నవారు కొంత ప్రచారం చేసినా గానీ ఆ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కావాలని అడుగుతున్నా గానీ జనసేన పార్టీకే ఇరువైపులా అధినేతలు కేటాయించిన నేపథ్యంలో రానున్న ఎన్నికలకు సంబంధించి మిగిలిన ఇప్పుడు 5 అభ్యర్థులను ప్రకటించినారు. మిగిలిన 19 స్థానాల్లో కూడా అత్యుత్మకంగా ఉండి పార్టీలో ముందు ప్రజల్లోకి వెళ్ళినటువంటి వారికే జనసేన వారికి ఆ సీట్లు ప్రకటించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే పొత్తు ధర్మాన్ని పాటించాలి, పొత్తులో గెలిపే అవకాశాలతోటి ముందుకెళ్లాలి. అలానే చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైనా జనసేన పార్టీ కార్యకర్త అభిమాని గాని జనసేన పార్టీ నేతలు గాని బలంగా లేరు అని చెప్పే పరిస్థితి లేకుండా లేదు. 175 నియోజకవర్గాలలో అభ్యర్థులు కార్యకర్తలు ఉన్నా గానీ పొత్తులో భాగంగానే 24 సీట్లు కేటాయించారు. 24 వాటిలో జనసేన పార్టీ వారే తప్పనిసరిగా పోటీ చేస్తారు. కానీ బయట ప్రచారం జరుగుతున్న విధంగా 10 మందికి అభ్యర్థులు చాలా బలహీనంగా ఉన్నారంటూ ఏదైతే ప్రచారం ఉందో అది కరెక్ట్ కాదు. ఆయా స్థానాల్లో కూడా పార్టీ ఆచితూచి అడుగులు వేసి గెలుపు కోసం చూస్తున్నటువంటి వ్యక్తులకు పేర్లు ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ముందుగా చూసినట్లయితే గనక తెలుగుదేశం పార్టీలో పొత్తులో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ వారు కొంత విమర్శలు చేసినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడి కూడా జనసేన పార్టీ వారు ముందుకు నడుస్తున్న పరిస్థితి అయితే గనక కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక మరోవైపు మా ప్రతినిధి తిలక్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. తిలక్, టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉంది? అభ్యర్థులను అయితే కొంతమందిని ప్రకటించారు, మరికొన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఎలా అమలవుతుంది? గ్రౌండ్ లెవెల్లో వారు అనుకున్నట్లుగా జరుగుతుందా? చాలామంది అసంతృప్తితో ఉన్నారు కదా. ముందు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పాటు చేసుకున్నప్పుడే దానికి సంబంధించి 2 పార్టీలు ఒక సమన్వయ కమిటీని, అంటే 2 పార్టీల్లో కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయపరిచేందుకు ఒక కమిటీని 2 పార్టీల సీనియర్ నేతలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ఇరు పార్టీల కార్యకర్తలను సమన్వయపరిచే బాధ్యతలను 2 పార్టీ అధినేతలు వారికి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో వారి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా 2 పార్టీల క్యాడర్ కూడా కలిసి పనిచేయడం కోసం ఓటుని ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇటు జనసేన ఓటు తెలుగుదేశంకు, తెలుగుదేశం ఓటు జనసేనకు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కార్యకర్తలు మమేకమై పనిచేసేలాగా మీరందరూ కృషి చేయాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ దిశలో వారు క్షేత్రస్థాయిలో పనిచేయడం, ఇప్పటికే సమన్వయ కమిటీ సమావేశాలు పలు జిల్లాల్లో ఏర్పాటు చేయడం, అందుకు 2 పార్టీల జెండాలను తీసుకున్న కార్యకర్తలు ఆ సమన్వయ సమావేశంలో పాల్గొనడం జరుగుతోంది. అదేవిధంగా రేపు వచ్చి ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ, ఉమ్మడి బహిరంగ సభ, అంటే జనసేన అదేవిధంగా తెలుగుదేశం ఉమ్మడి సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది పైగా ప్రజలు హాజరయ్యేలా చూసే బాధ్యతను జనసేన తీసుకుంది. అందులో భాగంగానే ఈ నెల 28వ తేదీన జరిగే ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరయ్యి ప్రజలను ఉద్దేశించి ఈ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలు 2 లో కూడా ప్రధానంగా టార్గెట్ చేసింది తెలుగుదేశం జనసేన కూటమి. ఈ 2 జిల్లాల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోనట్లయితే గనక, మొత్తం క్లీన్ షీట్ చేసేనట్లయితే గనక రాష్ట్రంలో అధికారంలోకి రావటం చాలా సులభతరం అవుతుంది అని చెప్పేసి 2 పార్టీలు భావిస్తున్నాయి. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి వచ్చేందుకు వీలు లేదు అని చెప్పేసి ఆయన శపథం చేశారు. అందులో భాగంగానే ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు మిత్రపక్షంగా ఆయన తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలని టార్గెట్ చేశారు. అందులో భాగంగానే ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించడానికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇది ఉమ్మడి సభగా, మొదటి సభగా, అంటే కూటమి ఏర్పడిన తర్వాత అయితే పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం, ఉమ్మడి సభ ఏర్పాటు చేయడం ఇదే ప్రధాన సభ అవుతుంది. అయితే సిద్ధం సభలకు ధీటుగా ఈ సభలు ఉండాలి అని చెప్పేసి ఇరువురు పార్టీల అధినేతలు కూడా నిర్ణయం తీసుకుని కార్యకర్తలను ఆ విధంగా సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నిన్న ప్రకటించిన స్థానాలు, తెలుగుదేశం పార్టీ స్థానాల్లో కూడా పెద్ద ఎత్తున
కాదు తిలక్, పక్షాతిరేకాలు కనీసం వ్యక్తమవుతున్నాయి. కనీసం రెండు 50 పార్టీలు రోజులు కూడా కూడా లేదు, కొంత సుమారుగా 50 రోజులకి కూడా లేదు సమయం ఎన్నికలకి ఏపీలో. ఇంకా బీజేపీ నుంచి ఎలాంటి క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది. అంటే పొత్తులో ఉన్నామా లేదా అనేదే రాష్ట్ర నాయకులు గట్టిగా మాట్లాడలేని పరిస్థితి కనిపెడుతోంది. మరి ఈ సీట్ల విషయం ఎప్పుడు క్లారిటీ వస్తుంది? అసలు బీజేపీ నుంచి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? కారణం ఏంటి? దీనివల్ల కూటమి మీద ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ముందు తెలుగుదేశం పార్టీ తన పాత పద్ధతిని విడనాడి ఇప్పటికీ అసలు నోటిఫికేషన్ రాకుండానే ఈ సీట్లు ప్రకటించడం అది ఒక రకంగా ఆశ్చర్యం కలిపే అంశమే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ నైట్ వరకు నామినేషన్స్ చివరి రోజు వరకు గతంలో ఎప్పుడు కూడా లిస్టులు ప్రకటిస్తూ వస్తూ ఉండేవారు. ఇంత ముందు అసలు నోటిఫికేషన్ కానీ షెడ్యూల్ కానీ రాకుండానే ప్రకటించడం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇంకా షెడ్యూల్ కూడా రాని ఈ పరిస్థితుల్లో బీజేపీ తోటి అదేవిధంగా జనసేన టీడీపీ కూటమి ఎప్పుడో ప్రాథమికంగా చర్చలు జరిగాయి. అయితే జాతీయ స్థాయిలో వారికి బీజేపీకి కొంత షెడ్యూల్ గా ఉండటం, వాళ్ళు ఆ జాతీయ స్థాయిలో వాళ్ళు ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో బిజీగా ఉండటంతో ఈ ప్రాథమిక దశలోనే చర్చలు జరిగాయి. తుది దశ చర్చలు త్వరలోనే రాబోయే ఈ లాస్ట్ వీక్ లో జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇరువురు పార్టీల నేతలు చెప్తున్నారు. సభలో కూడా బీజేపీతో ఇరువురు పార్టీ అధినేతలు అంటే జనసేన టీడీపీ అధినేతలు ఇద్దరు కూడా మొన్న ఉమ్మడి జాబితా విడుదల చేసిన సందర్భంలో కూడా బీజేపీ కూడా జనసేన కూటమి టీడీపీ జనసేన కూటమితోటే ఎన్నికలకు వెళ్తున్నాము అని స్పష్టంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా బీజేపీకి ఇవ్వబోయే సీట్ల విషయంలో రెండు పార్టీలు కూడా ఒక క్లియర్ గానే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏ స్థానాలు బీజేపీకి ఇవ్వాలి అనే దానిపై తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పటికే దృష్టి సారించారు. అదంతా కేవలం ఆ నామమాత్రపు ప్రకటనే ఉంటుంది తప్ప దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా మొత్తం అన్ని మూడు పార్టీలు కూడా చేసుకుని ఉన్నాయి అని చెప్పేసి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం నందు. రైట్, థ్యాంక్ యూ తిలక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులు ఎత్తులకు సంబంధించి ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.